రీసెంట్ గా ఫిర్ ఆయి హసీనా దిల్రుబా మూవీతో సక్సెస్ జోష్ లో తాప్సీ ఉంది. తన సినీ కెరీర్, బాలీవుడ్ వర్సెస్ సౌత్ వంటి విషయాలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌత్ సినిమాలపైన ఫ్యాన్స్ పై తాప్సీ కమెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఫిర్ ఆయి హసీనా దిల్రుబా మూవీతో సక్సెస్ అవడంతో తాప్సీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తాప్సీ మూవీ కెరియర్, బాలీవుడ్ వర్సెస్ సౌత్ మూవీలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా బాలీవుడ్తో పోలిస్తే దక్షిణాది చిత్రాలు ఎక్కువగా విజయం సాధించడానికి కారణం ఏమిటి అని మీడియా ప్రశ్నించింది. దీనిపై తాప్సీ స్పందిస్తూ సక్సెస్, ఫెయిల్యూర్స్ రెండు చోట్ల ఉన్నాయని చెప్పింది. సౌత్ సినిమాలు పరాజయం పొందుతున్నాయి. 2-3 రోజులు కూడా రన్ కాని మూవీలు సౌత్లోనూ ఉన్నాయి. ముంబైలో కూర్చుని సౌత్ సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోలేరు. దక్షిణాదిలో విడుదలయ్యే ప్రతి సినిమా రిలీజ్ను ఫాలో అయితే అక్కడ కూడా బాలీవుడ్ లాగే హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయని తెలుసుకుంటారు. మీడియా ఊహిస్తున్నంతగా వ్యత్యాసమేమీ లేదు. బాలీవుడ్తో పోలిస్తే సౌత్ మూవీ చూసే విధానంలో వ్యత్యాసం ఉంది. ఎందుకంటే సౌత్లో సినిమాలను ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. ఏదైనా సినిమా విడుదలైతే అక్కడ సెలబ్రేషన్స్ చేస్తారు, పండుగలా జరుపుతారు. బాలీవుడ్లో అలా కాదు. ఇక్కడి వారిని థియేటర్లకు రప్పించడం చాలా కష్టమని తాప్సీ చెప్పుకొచ్చింది. సౌత్ సినిమాల్లో ఏ డైరెక్టరు తనకు ఎలాంటి బౌండ్ స్క్రిప్ట్లు ఇవ్వలేదని తాప్సీ చెప్పింది. ప్రతిరోజు షూట్కు సంబంధించిన డైలాగ్ షీట్స్ మాత్రమే అందించేవారని విమర్శలు చేసింది. అయితే బాలీవుడ్లో తన కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి డైరెక్టర్స్ ముందుగానే పూర్తి స్క్రిప్ట్ అందజేశారని ప్రొఫెషనలిజం గురించి తాప్సీ కామెంట్స్ చేసింది. గతంలోనూ సౌత్ సినిమాల్లో బొడ్డునే చూపించడానికి డైరెక్టర్లు ఇష్టపడతారంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది తాప్సీ. ఇప్పుడు మళ్లీ సౌత్ వర్సెస్ బాలీవుడ్ విషయంలో మరోసారి ప్రొఫెషనలిజంపై కామెంట్స్తో వార్తల్లో నిలిచింది తాప్సీ.